దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి భారతీయ జాతీయ పార్టీ మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ శ్రీమతి అంజలిదేవి బలమైన మద్దతు తెలిపారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రతిపాదనపై తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేరెడ్మెట్ ప్రాంతంలోని వాజ్పేయి నగర్ స్లమ్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అంజలిదేవి పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ఎన్నికల ఖర్చులు భారీగా తగ్గుతాయని, ప్రజలపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ఎన్నికల కారణంగా పదే పదే అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలుతో స్థిరమైన పాలనతో పాటు వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. అవునా, ఈటెల రాజేందర్ సార్కి వేరే ఎలక్షన్ అయింది అంటే ప్రతిసారి ఎమ్మెల్యే అప్పుడు ఒకసారి వచ్చి ఓట్లేస్తున్నాం, ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఒకసారి వచ్చి ఓట్లేస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్కి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి ఓటేస్తాం. అట్లా కాకుండా ఇవన్నీ ఒకేసారి పెట్టారనుకోండి ఎలక్షన్, మనం ఇన్నిసార్లు ఊరికే ఓట్ల కోసం పోవాల్సిన అవసరం ఉండదు కదా. ఒకేసారి పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఓట్లు రావాలి అంతే, అప్పుడే అందరికి వేయాలి. ఎమ్మెల్యేను అదే రోజు చూస్ చేసుకోవాలి, ఎంపీని అదే రోజు చూస్ చేసుకొని వేయాలి. అలాంటి ఎలక్షన్లు బాగుంటాయా? సంవత్సరానికి ఒక్కసారి 50 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తే బాగుంటాయా? ఎందుకు బాగుంటుంది? 6 నెలలకు ఒకసారి డబ్బులు వస్తాయి. చెప్తున్నా కదా డబ్బులు వస్తాయని. సారీ, అది తప్పు ఇన్ఫర్మేషన్. డబ్బులు ఎవరికి రావు, ఇక్కడికి అసలు రావు. ఎవరికి రాలేదు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి కో కన్వీనర్ శ్రీ కందుకూరి కర్ణ, శ్రీ అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఓబీసీ మోర్చా డిస్ట్రిక్ట్ మహిళా కన్వీనర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం డివిజన్ 137 సెక్రటరీ కృష్ణ, పలువురు బస్తీవాసులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు నీతి ఛానల్.